ఉమెన్స్ డే స్పెషల్ కనక. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. నేనైతే మా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో, యాక్చువల్గా ఫ్రెండ్స్ కాదు, నేను అందరినీ అక్క అని పిలుస్తూ ఉంటాను. సో మేమందరం అయితే ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు మార్నింగే, అంటే ఉమెన్స్ డే రోజు మార్నింగ్ మాకు క్రికెట్ మ్యాచ్ ఉంది అనమాట ఇక్కడ యూఎస్లో. సో అందరము కలిసి ఒకే దగ్గర క్రికెట్ మ్యాచ్ చూసాము. చాలా ఫన్ అనిపించింది అండ్ ఫ్రస్ట్రేషన్, కమెంటరీ అన్నీ జరిగాయి అనమాట. ఫుల్ ఫన్ ఉండింది. ఆ వ్లాగ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇలా మ్యాచ్ అయిపోయాక మేము ఆ సంతోషంలో, గెలిచామనే సంతోషంలో అసలు మేము ఉమెన్స్ డే అనేది మర్చిపోయాము. బట్ మంచి అందరూ గుర్తుపెట్టుకొని ఫుడ్ మేము బయట తీసుకొస్తాము, ఎవరు కుక్ చేయకండి అని చెప్పేసి వెళ్ళి మాకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ కూడా తీసుకొచ్చారు. ఆ లోపే మేమందరం ఇలా రెడీ అయిపోయాము. సో అందరం హ్యాపీగా కేక్ కట్ చేసుకొని ఇలా సింపుల్గా బట్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అలా కేక్ కట్ చేసి వచ్చాక ఇలా ఫోటో సెషన్, మనం రెడీ అయ్యాము అంటే ఏ అకేషన్ ఉన్నా మనం ఫొటోస్ అయితే కంపల్సరీ కదా. సో ఇలా అందరం ఫ్యామిలీ ఫొటోస్ అండ్ గ్రూప్ ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నాము. కిడ్స్ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీకు కిడ్స్ కనిపిస్తున్నారు కదా, ఆ కిడ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళు ఆడుకోవడానికి, వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే స్క్రీన్ టైం ఉండదన్నమాట వాళ్ళకి. జస్ట్ డేలో 1 hour కూడా చూస్తారో చూడరో కూడా నాకు తెలియదు అనమాట. సో వాళ్ళకి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఎవరు చూసినా ఫోన్స్ పట్టుకొని టీవీ చూస్తూనే ఉంటూ ఉంటారు కదా. బట్ వీళ్ళు మాత్రం ఆర్గనైజ్డ్గా మంచిగా పెయింటింగ్ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడం, ఇలా అంతా కలిసి గ్రూప్గా ఏ గొడవలు లేకుండా మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు. వీళ్ళు శ్రీవిని కూడా చాలా ప్యాంపర్ చేస్తారు. ఎందుకంటే శ్రీవిని ఈ గ్రూప్లో చాలా చిన్నది కాబట్టి. ఇలా మా ఫోటో సెషన్ అయితే అవుతూ ఉంది. అందరూ మెన్స్ కలిసి మమ్మల్ని ఒక దగ్గర తీసుకొచ్చి హ్యాపీగా కూర్చోపెట్టి అలాంటి మంచి ఫొటోస్, వీడియోస్ ఇచ్చారనమాట. వాళ్ళకి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఫొటోస్ తీయాలంటే చాలా కష్టమే కదా. ఆ టాస్క్ మొత్తం వాళ్ళదే అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నా ఇద్దరు అల్లుళ్ళు అనమాట. పెద్దల్లుడు, చిన్నల్లుడు. స్వింగ్ చేస్తున్న అతను చిన్నల్లుడు. సో వాళ్ళిద్దరికి మాకు చాలా మంచి బాండ్ ఉంటుంది. మేము ఫస్ట్ నుండి అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు జాబ్ పర్పస్న వేరే ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. బట్ మా రిలేషన్ మాత్రం అలాగే ఉంటుంది. ఇద్దరు అల్లుళ్ళు అసలు ఎంత బాగా మాట్లాడతారో, ఎంత చక్కగా ఉంటారో, మాతో ఏ అకేషన్ వచ్చినా విష్ చేస్తారు, మాతో హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా మేము వాళ్ళు కలవడానికే చూస్తూ ఉంటాం. ఇక్కడైతే శ్రీవి వాళ్ళ అత్తయ్య, తను ఇక్కడ చూడండి, శ్రీవి ఫస్ట్ టైం కేక్ నా సెల్ఫ్గా నేను తింటానని చెప్పి అడిగి తింటుంది అలా కూర్చొని. ఎందుకు అంటే అక్కడ కిడ్స్ అందరూ వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు తింటున్నారు. వాళ్ళని చూసి వెంటనే నేను కూడా తినేస్తాను నా సెల్ఫ్గా అని కూర్చుంది. ఇక్కడైతే అందరు కిడ్స్ శ్రీవి వీడియోస్ టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. మేమందరమేమో కార్డ్స్ ఆడుతున్నాం, సీక్వెన్స్. మేము కలిస్తే చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాం. పేరెంట్స్ అందరూ ఒక దగ్గర ఆడుకుంటారు, కిడ్స్ అందరూ ఒక దగ్గర ఆడుకుంటారు. ఎందుకంటే కిడ్స్ అసలు గొడవ చేసుకోరు, వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు కాబట్టి మాకు టైం ఉంటుంది. సో శ్రీవి వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేశారు. తర్వాత చిన్న చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. వీళ్ళందరికీ డాన్స్ నేను నేర్పిస్తాను అని చెప్పి అలా డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ డాన్స్ క్లాస్కి వెళ్తారు, బాగా చేస్తారు డాన్స్ కూడా. చూడండి ఈ సాంగ్కి డాన్స్ చేస్తూ ఫుల్ హ్యాపీగా అనిపించింది. శ్రీవిని చేయమంటే షై ఫీల్ అవుతూ పారిపోయింది. ఆ తర్వాత అయితే నైట్ వీళ్ళు చెప్పారు, నైట్ ఒక సాంగ్ అనుకున్నాం, అది నైట్ లైట్లో మాత్రమే చెయ్యాలి. సో మధ్యలో బ్రేక్ తీసేసుకొని మళ్ళీ నైట్ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగిందనమాట. సో ఈలోపు అందరూ చూస్తున్నారు చూడండి. ఎవరు ఏ పనిలో ఉన్నా వాళ్ళు చేసే డ్యాన్స్ మాత్రం చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి బాయ్స్ అందరూ ఇలా ఆడుకుంటున్నారు. ఆ తర్వాత అయితే అందరూ కలిసి అలా గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. సీడ్స్ అలా పెడుతున్నారనమాట. యాక్చువల్గా ఫెబ్ ఎండింగ్లో అలా స్టార్ట్ చేయొచ్చు. మన ఈ వెదర్కి చాలా మంచిగా వస్తూ ఉంటాయన్నమాట మొక్కలు. అందుకనే ఫెబ్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా పెట్టేస్తున్నారనమాట. అక్క వాళ్ళందరూ కలిసి ఇలా సీడ్స్ పెట్టేస్తున్నారు. చూడండి ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటారో. ఒకరు స్టోర్ చేసి అందరికీ షేర్ చేసుకుంటారు. అసలు ఎవరి పని ఏంటి అనేది లేకుండా అందరూ కలిసి హ్యాపీగా చేసుకుంటారు. ఇన్నిసార్లు కలుస్తూ ఉంటారు కదా, ప్రతి వీకెండ్ అలా కలుస్తూ ఉంటారు. బట్ కుక్
చేసుకోవడం కూడా అందరూ కలిసి చేసుకుంటారు. ఇలా గొడవలు పడడం, అలగడాలు ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలా ఉంటేనే బాగుంటుంది కదా. మనం కూడా మన ఫ్యామిలీస్ నుండి చాలా దూరం నుండి వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీస్ అయిపోతారు. అలాంటి ఫ్యామిలీస్తో కలిసి ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదా. ఏది ఉన్నా మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. 5 days మళ్ళీ మనకు వర్క్ ఉంటుంది. వీకెండ్సే కాబట్టి కలిసేది. ఆ 2 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా దొరకడం మన లక్ కదా. ఇక్కడ చూడండి కిడ్స్ అయితే అందరూ కట్ చేస్తున్నారు అనమాట. నేనేదో పెద్ద తెలిసినలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అదేంటో మీకు తెలుసా అన్నాను. వాళ్ళు తెలియదు అన్నారు. నేను చెప్పేసాను అది తోటకూర అని చెప్పి. తర్వాత లాస్ట్ వాళ్ళు చెప్పారు అది చుక్క కూర అని చెప్పి. నేనేమో అందరితో ఇదే మాకు అని చెప్పి అందరితో తోటకూర అని చెప్పించాను. శ్రీవికి కూడా తోటకూర అని చెప్తుంది. తోటకూర అనంది. సో దానిపైన కూడా జోక్స్ వేసుకున్నాం. బట్ లాస్ట్కి తెలిసిందన్నట్టు అది చుక్క కూర అని. ఇక్కడ అన్నయ్యని అడిగా, అందరూ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదన్నయ్య, మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇవన్నీ చేసేది నా కోసమే కదరా, అందుకే నేను హెల్ప్ చేయడానికి వచ్చాను అని అన్నాడు. అండ్ ఆల్సో వీళ్ళందరూ కూడా ఉమెన్స్ డేకి మనకి స్పెషల్గా ట్రీట్ చేయాలి, ఆ రోజు వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అని ఆలోచించి మంచిగా అంత చిన్న సింపుల్ సెలబ్రేషన్ అయినా కూడా వాళ్ళందరూ ఆలోచించారు కదండి. అలా మన కోసం ఒకరు ఆలోచించే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనల్ని గుర్తించి మన సెలబ్రేషన్ మనకు చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి నైట్ టైం డ్యాన్స్ చేస్తారని చెప్పా కదా, ఇదే డ్యాన్స్ అనమాట. ఇట్లా పీకాక్స్ లాగా ఎంత బాగా చేశారో చూడండి. వీళ్ళు చేస్తుంటే శివి కూడా ఫాలో అయింది. వాళ్ళు నైట్ టైమే ఎందుకు చూస్ చేసుకున్నారని ఇప్పుడు అర్థమైందనమాట ఈ స్టెప్ కోసం. సో ఇంత బాగా చేశారు. శివి కూడా చూడండి సేమ్ ఫాలో అయ్యి వాళ్ళలాగే చేస్తుంది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను షాక్ అయ్యా. చూడండి శ్రీవి తన సెల్ఫ్గా తను తింటానని వాళ్ళు తింటుంటే అలా కూర్చుంది. సో ఏం చేస్తుందో చూద్దామని ఇచ్చేసాను. ఇంతే అండి. ఇంత హ్యాపీగా సింపుల్గా చాలా లవ్లీగా మాదైతే సెలబ్రేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.